పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాలేజీలు గట్టినా అని చెప్పుకునే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్‌కు పెద్ద కష్టమే వచ్చి పడ్డది. సారోళ్ళ కాలేజీ ఉంటదిగా. కాలేజీ పోయే తొవ్వని తీసేసిరట మున్సిపల్ ఆఫీసర్లు. అయ్యో! కాలేజీ తొవ్వని తీసేస్తే ఎట్లా అని అనుకుంటుర్రా? ఏమో మరి మల్లన్న సార్ ఆ రోడ్డుని ఏడికెళ్ళి కొట్టుకొచ్చిండో ఎవరికి తెలుసు అని అంటుర్రు గిట్లనే ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉండే హెచ్ఎండిఏ లేఅవుట్‌ల మల్లారెడ్డి సార్ అంత కాదు ఇంత కాదు 2500 గజాల జాగను కబ్జా పెట్టిండట. దాంట్లో కాలేజీ రోడ్డు కట్టిండట. దీని మీద అప్పుడెప్పుడో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లే కంప్లైంట్ చేసిండట. అప్పుడు ఊకే వీళ్ళిద్దరు పడకపోతుండే కదా. సవాళ్ళిసురుడు, తువాళ్ళిసురుడు, ఎర్ర గమిలిపోయేదాకా తొడగొట్టుకునుడు అసొంటి కథలు బాగానే చేస్తుండిద్దరు. వీళ్ళిద్దరు నడుమున పంచాది ఏందో గాని రేవంత్ రెడ్డి సారేమో ఊకే మల్లారెడ్డి జాగాలు కబ్జా పెట్టిండు అని అంటున్నాడు. ఆనుట్లనే ఈ కంప్లైంట్ కూడా ఒకటన్నమాట. అప్పుడంటే కార్ పార్టీ కదర్ బాగుండే, మల్లన్న పతార మంచిగుండే. ఎన్ని కంప్లైంట్లు చేసినా ఆఫీసర్లు ఎవ్వలి రోడ్డు గురించి కానీ కబ్జా పెట్టిన జాగా గురించి కానీ కూయమనలేదట, కుట్మనలేదట. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన మనిషే ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా. ఇంకేంది మల్లన్న మంచి దొరికిండు కదా అని ఆఫీసర్లు మాత్రం పోయి ఆయన కాలేజీ రోడ్డును కందకాలు తీసి పొక్కిలు చేసిరట. పాపం మల్లన్న సార్ అంత కష్టపడి పాలమ్మి పూలమ్మి రోడ్లేస్తే ఇట్లా ఎకాఎకినొచ్చి గూల కొడతారు అన్యాయం కాకపోతే. నువ్వు ఊకోవే మల్లన్న ఈడికేంచి కాకపోతే ఇంకో కాడికేంచి మన కాలేజీకి రోడ్ వేసుకుందు గానీ